క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ లెంటులోని 5వ దినపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆన్లైన్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సాయంకాలపు ఆరాధనలోనికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. నేటి ఆరాధనను ప్రారంభించుకుంటే గాను ప్రారంభ ప్రార్థనతో నేటి ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థింతుము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుణ్ణి మా కొరకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణము ద్వారా మానవ జీవితానికి కలిగినటువంటి రక్షణ విమోచన కార్యములను గురించి ఈ మండల కాలములలో మేము ధ్యానించబోతూ ఉండగా నీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనను ప్రారంభించబోతూ ఉండగా వచ్చినటువంటి బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాం, దీవించండి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా క్షేమముగా మా మధ్యకు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా మీ అధ్యక్షతను జరిగించి ఇట్టి ఆరాధన నీకు మహిమకరముగాను నేను ఆరాధించుచున్నటువంటి మాకెల్లరకు దీవెనకరంగా మార్చుమని శ్రమ సేవకుడును ప్రాణప్రియుడునైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా క్రమంలో ప్రారంభించుకున్నట్టుకు గాను మన కీర్తనల పుస్తకంలో నుండి 165వ కీర్తన ఇలాంటిదా యేసు ప్రేమ అనేటువంటి కీర్తన పాడుకొనొచ్చు ఆరాధనా క్రమమును ప్రారంభించుకుందాం. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూలా నాడక తనదు జాలి చూపినదా. ఇలాంటిదా యేసు ప్రేమ, ఏనాలేని పాపకు పమునా లేను తనికి మెనుకుచునే దరిగాన కుడండన్ కనికరము పెంచిన యందు వేగగుని పోవగా నా మేలు కొరకిందు వచ్చే. ఇలాంటిదా యేసు ప్రేమ, పెనుగొన్నదు కాబ్దిలోనా నేను మునిగి కుములుచు నేడు పునాగుందు నప్పుడు నన్ను నీ చూడని త్రోయాలేక తనదు నేనారు నా కగుపరచి నీతి చూపించే. ఇలాంటిదా యేసు ప్రేమ, నెమ్మిరవంతైనా లేక చింతాక్రమ్మి
పొగలుచునుండగా నన్ను జూచి సమ్మతిని నన్ను ప్రోవదలచి కరము చాచి నా చేయి పట్టి చక్కగా పిలిచే ఇలాంటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము మనసునుంచక తపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు జూపే ఇలాంటిదా యేసు ప్రేమ నా కోర్కెలేలా సమయములన్ క్రిందిలోక వాంఛల భ్రమసి లోంగేడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తము నన్ శుభము నాకు సగి జీవింప నారక్షకుండు ఇలాంటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో బోటించి పెంచి బాధలను బాపి మాపి ఇట్టి ఆదరణ జూపిన యెహోవాయేమందు ఇలాంటిదా యేసు ప్రేమ. మనమందరము అదే రీతిగా నిలిచి ఉండగా సాయంకాల ఆరాధన క్రమమును అనుసరింతుము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండు నాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరము అదే రీతిగా నిలిచిండగా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన పాఠ్యభాగమును
చదవుగా విందుము. వచనం వెంబడి వచనము వెంబడించుదుము. 27వ సంకీర్తన మన మధ్యలో ఉన్నటువంటి మంజుల గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనలను నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కీర్తనలు 27వ అధ్యాయం 1 నుంచి 14 వరకు అండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి బెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినాను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినాను, దీనిలో నేను ధైర్యముగా విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగ్రొక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు. నన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చున్నది. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దైవలేఖన పాఠ్యభాగము ఏర్పాటు చేయబడినటువంటి వారు జాయ్సీ గారు వచ్చి చదివి వినిపించగా మనమందరం కూడా ఆలకింతుము. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథము ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్లను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకంనిచ్చి రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా
స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకైన, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీనికిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త యొద్ద నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నే పోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఏలయనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. ఇంతటితో ఈ వాక్యం ముగిసింది. ఓ ప్రభువా, మమ్మును కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి వర్లారా, నేటి దినము కొరకు దైవ వర్తమానము అందించుటకు ఏర్పాటు చేయబడినటువంటి వారు మిసెస్ డి కెజియా కుమారి గారు నేడు దైవర్తమానము అందించిన ఉన్నారు కనుక మరి వారు ఆన్లైన్లో ఉన్నారు. మరి ఉన్నటువంటి వారందరూ కూడా దయతో ఒక చోటికి వచ్చినట్లయితే మరి కెమెరాను ఇటువైపు పెట్టడం జరుగుతుంది. దయతో ఉన్నటువంటి వారు ఒక చోట కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దైవ సందేశం కొరకు మనలను మనము సిద్ధపరచుకోవడానికి గాను మన కీర్తన పుస్తకంలో నుండి 171వ కీర్తన పాడుకొనొచ్చు. దైవలేఖన పాఠ్యంలోనికి మనము ప్రవేశింతుము. 171వ కీర్తన. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమా నవరూపమెత్తిదా, నమ్ముగా జీవము సిల్వపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల ఎన్నాదముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు.
తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనయ్యుంటిని నా వల్ల చేయబడెను నెల కార్యములెప్పు దేహంబులై యుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు మంచి నాలో పుట్ట దాంచుని విరిగిన మించ ప్రేమించినావు ఆహా ఎంచ సత్యమో గాని మంచి నాలో పెంచ నెంచి ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింపని కున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలమోగోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమిలేక యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. ఈ సమయంలో దైవ వర్తమానం అందించుటకు మిస్సెస్ డి కెజియా కుమారి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవునికి మరొకసారి ఈ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అయ్య గారికి, మరి మాణిక్రావు అయ్య గారు ఈరోజు రాలేదనుకుంటా, మరి సంఘం అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. కొంచెం అనారోగ్యత వల్ల రాలేకపోయి జూమ్లో చెప్పవలసి వచ్చింది. మరి ఇప్పుడు నాకు ఏర్పాటు చేయబడిన అంశము పాపము శిక్ష. ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి 21 వరకు ఈ పాపము శిక్ష అనే అంశము ఇవ్వబడిందండి.
దాని గురించి ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాంశంలోకి వెళదాము. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం అండి. ఆదికాండము 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములోనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. సర్వోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి కృపా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది సంభూతుడా, కృపామయుడా, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవా, ఈ యొక్క మండల కాలంలో 5వ రోజున ఇటు అవకాశం నాకు ఈ ఆలయంలో ప్రవేశింప చేసినందుకు, అందరితో చేరి వాక్యమును పంచుకొనుటకు ఇటు అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. నీకు నా వందనాలు దేవా. నా ప్రభువా, మీరు మా మధ్యలో ఉండండి. ఈ సమయంలో మీరు నాతోనూ మాతోనూ మా అందరితోనూ వాక్యము ద్వారా మాట్లాడండి, ప్రార్థనల ద్వారా మాట్లాడండి. నాయనా, నీ వాక్యముతో మేము బలం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఇక్కడ చేరిన జూమ్లో ఉన్న వారందరినీ, ఆలయంలో చేరిన వారందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మను కృమ్మరించమని మా రక్షకును నీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఇక్కడ మనం ఆదికాండంలో మరి నిన్న కిషోర్ గారు కూడా ఆదికాండం 3వ అధ్యాయమే తీసుకున్నారు. మరి నాకైతే శిక్ష, మరి పాపము శిక్ష, ఈ పాపము ఎలా సంభవించింది, శిక్ష దానికి తగినట్టుగా ఎవరికి ఏ విధంగా శిక్షింపబడ్డారు అనే అంశం మీద మనం ధ్యానించుకుందాము. ఇక్కడ ఆదికాండంలో మొదటగా మనిషిని పాపములో పడవేసింది సాతానుని. ఈ సాతాను కుతంత్రాల వల్ల మరి పాపము ప్రవేశింపబడిందని మనకు తెలియపరచబడింది. అయితే ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనం ఇప్పుడు చదివింది, సర్పము భూజంతువులు అన్నిటిలో కంటే అది యుక్తి గలదని మనం చదువుకొని ఉన్నాం. ఎప్పుడైతే అది పాపములో పడవేసిందో దాని శక్తి, దాని యుక్తి అన్ని పోయినాయండి. ఎప్పుడైతే ఇది పాపంలో ప్రవేశింప చేసిందో మానవుల్ని, దాని శక్తి పోయింది. దానికి అంతకుముందే ఆ యుక్తి గల జంతువు అన్నాడు. భూజంతువులలో రెక్కలు కలిగిన జంతువులాగా దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అంటే ఒక దాని ఆకారం చూస్తే సమస్త భూజంతువుల్లో అది భూజంతువుల కింద పోల్చబడింది. జంతువులు అని అంటే సహజంగా జంతువులన్నిటికీ కాళ్ళు, రెక్కలు, పెద్ద ముఖము అన్నీ ఉంటాయి. మరి దీనికి, ఈ అపవాదికి కూడా అన్ని అవయవాలు ఉన్నాయి. ఎప్పటికీ రెక్కలు, ఎగరడానికి, నడవడానికి, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. అన్ని కలిగిన ఒక జంతువులాగానే ఉంది. ఎప్పుడైతే ఈ అపవాది ఈ యొక్క తోటలోకి ప్రవేశించి వారిని ఆ యొక్క క్రియల ద్వారా, దాని యొక్క యుక్తి ద్వారా వారిని పాపంలో పడవేసిందో అప్పుడు అదన్నీ కోల్పోయింది, ఇక శపింపబడింది. అదే 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిందండి, చూడండి. నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుసు, నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అనేది. భూజంతువులన్నిట్లోనూ నీవు శపింపబడిదాను అన్నాడు. భూజంతువులంటే అది కూడా ఒక జంతువే. ఎప్పుడైతే అది శాపానికి లోనైందో అప్పటి నుంచి అది ప్రాకడం మొదలెట్టింది. అంతకుముందు అదొక జంతువు. ఆ జంతువుకి అన్ని ఉన్నాయి. అందువల్ల మరి తండ్రి అయిన దేవుడు తోటలోకి ఏ విధంగా వచ్చాడు, రోజు వచ్చి అవ్వని ఆదాముని పలకరిస్తూ ఉన్నట్టుగానే సర్పం కూడా చక్కగా ఏ విధంగా వచ్చాడు, చక్కగా ఒక శ్రేయోభిలాష్ లాగా, స్నేహంగా, మరి మంచి మాటలు చెప్తూ, మంచితనంతో, ఎటువంటి అనుమానం లేకుండా దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ మంచివే, దేవుడు చేసినవన్నీ మంచివే అని చెప్పుకుంటూనే ఆయన పైన, దేవుడి పైన సందేహాన్ని ఈ యొక్క అవ్వకి తెలియజేయపరచబడింది. దాని యొక్క కుయుక్తి అంతా ఏ విధంగా కపటంతో అక్కడికి ప్రవేశించిందో మరి అదే విధంగా అవ్వ కూడా ఆ యొక్క అపవాదికి లోనైపోయింది. ఒకే ఒక్క మాట అడిగింది,
వృక్ష ఫలాలు అన్నాడా దేవుడు అనేసి అని ఒక మాట అపవాది అవ్వని అడిగితే అవ్వ ఏం చేసింది? మొత్తం చెప్పేసింది. అవును, అన్ని తినమన్నాడు, ఈ చెట్లలో అన్ని తినమన్నాడు, ఒక్క ఆ చెట్టు మాత్రమే తినొద్దన్నాడు అనేసి చెప్పింది. ఏ చెట్టు అని అపవాది అడగలేదు, కానీ అవ్వ అన్ని చెప్పేసింది. స్త్రీలు ఎలాంటి వారంటే కొంచెం పొగిడితే బాగా మైమర్చిపోతారు. కొంచెం నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావంటే ఎంత పనైనా చేయగలుగుతారు, దేనికైనా వాళ్ళు ప్రేరేపింపబడతారు. అలాంటి స్త్రీని చక్కగా మోసం చేసేసి వాళ్ళ దగ్గరకు వచ్చి మరి ఈ తోట మధ్య ఫలం తినొద్దని చక్కగా వాళ్ళకి చెప్పేసరికి అది తినడమే కాకుండా భర్తకు కూడా ఇచ్చి ఇద్దరు తిని, మరి భర్తకి ఇచ్చినప్పుడైనా దేవుడు మరి ఈ మాట చెప్పాడు, అన్ని తినమన్నాడు, ఈ పండు ఒక్కటే తినొద్దన్నాడు. మరి ఆ పండు తినకూడదు కదా, దేవుడిని ఒకసారి అడుగుదామని కూడా వీళ్ళకి అనిపించలేదేమో. మరి ఆ సమయంలో భార్య మీద ప్రేమ, దేవుడు భార్యాభర్తల్ని ఏక శరీరమై ఉండమని చెప్పాడు కనుక వారిద్దరూ ఏ పని చేసినా ఇంకా ఇంకొకరికి సంబంధం లేకుండా ఒకరినొకరు ప్రేమపూర్వకంగా చేస్తారు ఏ పనైనా. అందువల్లే భార్య ఇచ్చింది తినేశాడు అంతే. ఇక భార్యాభర్తల బంధం అలాంటిదిగా ఏర్పరిచాడు దేవుడు. అందుకే ఒక్క అనుమానం కూడా రాకుండా వెనకాడకుండా చక్కగా ఆ అవ్వం ఇవ్వగానే తినేసేశాడు. మరి ఈ సృష్టించిన ఏదైనా తోటలో నుంచి ఎప్పుడైతే వాళ్ళు మరి బయటికి నెట్టివేయబడ్డారంట, ఎప్పుడు ఈ పాపానికి ఎప్పుడైతే అపవాది వచ్చి వీళ్ళని పాపంలో పడేసిందో ఇంకా అప్పటి నుంచి వీళ్ళు బయటికి నెట్టేయబడ్డారు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవన్నిటితో మనము ఏం చేస్తున్నామో మనకే తెలియదు. మన ఆశలన్నీ ఏ విధంగా ఉంటాయి అంటే ఇక అవి చెప్పలేనివి. అంటే అవంతా దురాత్మతో నిండిన ఆశలు అవన్నీ ఈలోక సంబంధమైనవే. ఈలోక సంబంధమైనవి కాబట్టి వాటిని అన్నిటిని ఎక్కువగా మీరు ఆశించొద్దని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకే 1 యోహాను 2:16 1 యోహాను 2:16 ఇవన్నీ లోక సంబంధమైనవి అని అంటాడు. లోక సంబంధమైనవి అంటే 2:16 ఇవన్నీ లోక సంబంధమైనవి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ లోకాన్ని 15 లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదంట. మనం ఎప్పుడైతే లోకంలో పడిపోతామో, లోకాశల్లో ఉంటామో, దేవుని ప్రేమ, దేవుని యొక్క వాక్యము మనలో ఉండదు. అందుకే ఈ లోకము వేరు, మన క్రైస్తవుల సంఘాలు వేరు. మనం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధాలతో కలిగి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అందువల్ల ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశే, ఈ నేత్రాశే. లోకమును దాని ఆశ గతించిపోను గాని 17 దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును అన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని చిత్తము, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, వీళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞను మీరారు, ఆదాము అవ్వలు. అందుకు వాళ్ళు శాపగ్రస్తులైపోయారు, శపించబడ్డారు. శపించడం వల్ల మరి ఏం శిక్ష పొందుకున్నారు? అక్కడి నుంచి తోలివేయబడ్డారు. వాళ్ళు అంతకుముందు ఆ తోటలో ఎంతో చక్కగా విహరించేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా కష్టపడి పంటలు పండించుకున్నారా? కష్టపడి ధాన్యం సమకూర్చుకొని, కూరగాయలు పండించుకొని, వంటలు చేసుకొని తిన్నారా? మనకులాగా ఏమన్నా బట్టలు కట్టుకొని వాళ్ళని ఉతికేసి ఆరేసుకొని వండుకున్న కంచాలన్నీ కడుక్కోవడం, పంటలు పండించుకొని తెచ్చుకొని తినటం, ఇవన్నీ ఏమి లేవు వాళ్ళకి. చక్కగా విహరిస్తూ, కావాల్సిన పండ్లు తింటూ, కావాల్సిన అన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిని ఎంతో సంతోషంగా విహరిస్తున్నారు. అలాంటి అదృష్టాన్ని కోల్పోయారు. ఎందువల్ల? పాపం కూడా ఇప్పుడు కూడా శిక్షే. పాపం వలన వచ్చు జీతము మరణం అని దేవుని వాక్యం ఉంది. కనుక పాపం అనేది చాలా ఘోరమైనది. అటువంటి పాపక్రియలకు లోను కావద్దని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక లోకమంతా గతించిపోతుంది, కానీ దానిలో
మరి ఆ అందుకే ఆ 18వ వచనంలో యోహాను 2:18 ఏమన్నారంటే, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులై క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొంచున్నాం. అంటే కడవరి దినాల్లో ఉన్నాం మనం. కడవరి దినాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏ విధంగా ఉండాలి? మనం పాపం జోలికి పోకూడదు. పాపం ఎటువంటిదంటే, ఏముందిలే కొద్దిగా పాపం మన జోలికి వెళ్తా ఉంటాం మనం. అది పాపం అని మనకు తెలిసినా కూడా దాన్ని మనము అశ్రద్ధ చేస్తాము. శ్రద్ధగా దాన్ని ఇది చేయకూడదు ఇది అని ఆలోచించమన్నమాట. ఏముందిలే, మందే కదా కొంచెం వాసన చూద్దాము, మందే కదా కొంచెం తాగుదాము అని అనుకుంటాం. కానీ అది పాపము, అది దేవునికి విరోధం. చాలా మంది నేను సినిమాలు చూడనండి, సినిమాలకు వెళ్ళమండి అసలు అంటాం. కానీ ఏదో అక్కర కొంచెం ఆ బిట్టు ఆ యొక్క సంగీతం వినాలని ఆశ, అందుకని ఆ పాటలే వింటామంటారు. కొంతమంది ఏమంటారు, కొంచెమే ఆ ఫైట్స్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకే ఫైట్లే చూస్తాను నేను. కొంతమంది ఏమనుకుంటామంటే ఆ యొక్క ఆ సినిమాల్లో ఉన్న ఆ అర్థం ఏంటో తెలుసుకుందామని చూస్తున్నాను. ఇలాంటివి చిన్న చిన్నవే. పాపం అంటే ఎంతో పెద్దది కాదు. దేవుని ఆజ్ఞల్లో ఏముంది? నరహత్య చేయకూడదు, వివరించకూడదు, ఇవన్నీ ఉన్నాయి. వాటికంటే ఘోరమైనవి. ఇప్పుడు ఈ యొక్క అపవాది వాడు ఏం చేశాడు? కొద్దిగా వచ్చి నమ్మబలికించాడు. వాళ్ళు ఏమంత పెద్ద తప్పు కూడా చేయలే, పండే తిన్నారు. అది ఎంత పెద్ద పాపం కింద వాళ్ళు నెట్టివేయబడ్డారు, ఆ తోటలో నుంచే తరిమేయబడ్డారు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే మరి ఆది కాండంలో కూడా మన 37వ అధ్యాయం 32వ వచనంలో ఒక అతను చూడొచ్చు మనం. ఎందుకంటే ఈ పాపం వల్ల ఎటువంటి శిక్షలు పొందుకున్నారో మనం గ్రంథంలో చూస్తే, మరి యాకోబు కుమారుడు ఏసేబు తన అన్నల ద్వారానే, మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అన్నట్టుగా తన అన్నలే తనల్ని గోతిలో పడేశారు. ఆ గోతిలో పడేసిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ ఆశీర్వాదాలు, అన్నలందరూ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. తిరిగి తన తమ్ముడి దగ్గరికి వచ్చి ధాన్యం కోసం, ఆహారం కోసం రావాల్సి వచ్చింది. అంతటి శాపం పొందుకున్నారు పాపం వల్ల. పాపం అనేక విధమైన వాటిలో పడేస్తుంటుంది. మరి గిబియోను ఎంతో మోసం చేశాడు. గిబియోన్ అంటే యెహోషువ 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకుంటే, గిబియోన్ అప్పుడు యుద్ధం చేయాలని వారు కపటోపాయంతో రాయబారులతో వేషం వేసుకొని వాళ్ళు గాడిదల మీద వచ్చారు. ఆ పాత గోనెలు కట్టుకొని, పాత బట్టలు వేసుకొని, ఆ ద్రాక్షారసం తిత్తులు అవన్నీ చినిగిపోయినవి తీసుకొచ్చారు. అవన్నీ మోసం అన్నమాట. అది కుయుక్తి, అది అబద్ధం అన్నమాట. ఆ విధంగా అబద్ధంతో వాళ్ళు ద్వేషంతో ఆ పన్నాగంతో వచ్చినందువల్ల వాళ్ళు ఎంతగా శపింపబడ్డారంటే, వాళ్ళు ఆ యొక్క దాసత్వం నుండే ఎన్నడూ కూడా వాళ్ళకి విముక్తే లేదంట. ఇక అంత దాసత్వం నుండి శపింపబడ్డారనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. వారు అప్పటి నుంచి ఆ దాసత్వం నుండి మీకు విముక్తి లేదనేసి 9వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. ఎవరంటే వాళ్ళంతా వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధం చేయటకు కూడి వచ్చారు. యెహోషువ యెరికోకును హాయకును చేసిన గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారపు సిద్ధులు తీసుకొని పాతగిలి ఆ విధంగా వచ్చినందువల్ల వాళ్ళు ఏమైపోయారండి? ఆఖరికి 22వ వచనంలో చూస్తే శపింపబడ్డారు. వారి యొక్క కపటం అంతా ఏ విధంగా అలాంటి శిక్షణ పొందుకున్నారు. వారు దేవుని ఎదుట అబద్ధంగా ప్రవర్తించారు. మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడు కూడా అబద్ధాలని కానీ, మోసం కానీ, ఒక కుయుక్తులు కానీ, ఇలాంటివన్నీ మన జీవితాల్లో ఉంటే వాటిని అన్నిటినీ తీసివేయమని దేవుని యొక్క ఆజ్ఞ అనమాట. అదేవిధంగా మనం అమ్నోను ఏం చేశాడండి? 2 సమూయేలు 13వ అధ్యాయం 6వ వచనంలో అమ్నోను తామారుని, నాకు ఆమె చేతి వంట తినాలని ఉంది, వాళ్ళ తండ్రికి చెప్పాడు. తండ్రి ఆ బిడ్డను పంపించాడు. చెల్లి నువ్వు వచ్చి నాకు చక్కగా వండి పెట్టమంటే వండి పెట్టింది. మరి ఆఖరికి ఏం చేశాడు? ఆమెను చేర్చాడు.
దానివల్ల అది ఆయనకి అది తప్పుగా తోయలేదు, అది ఒక పాపమని అనిపించలేదు ఆయనకు. కానీ దానివల్ల ఎంత అబ్షాలోము అమ్నోన్ని హతం చేసేసాడు, చంపేసేసాడు. ఈ పాపం అనేది మరణానికి దారి తీస్తుందండి. పాపం అనేది మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు, పాపంలో పడకూడదు అనేసి వాక్యం సెలవిస్తుంది. మరి ఎలీషా దైవజనుడు ఆయన ఎలీషా గురించి కూడా మనకు తెలుసు కదండి. ఆ ఎలీషా మరి ఆ నయమాను వచ్చి ఆ యొక్క కుష్ను అంతా పోగొట్టుకొని వెళ్ళిపోతుంటే మరి ఎలీషా సేవకుడైన గెహజీ ఏం చేశాడు, వెంటనే వెళ్ళి మరి మా అయ్యగారు 2 మణుగులు వెండి, 2 దుస్తులు బట్టలు దయచేయమని అబద్ధం చెప్పి తీసుకొచ్చాడు. అది ఎంత ఘోరం అండి. దానివల్ల ఎంత పనిష్మెంట్ పొందుకున్నాడు, ఎంత శిక్షణ పొందుకున్నాడంటే మరి ఆ నయమానికి కలిగిన కుష్టు ఏమైందండి, నీకును నీ సంతతికి నీ సర్వకాలం ఉంటుంది, ఈ శిక్షను నువ్వు పొందుకుంటావని ఎలీషా తెలియజేశాడు. అది ఎంత పెద్ద శిక్ష ఆయనకి కాదండి, మనకు వచ్చే శిక్ష మనకు కాదు, మన బిడ్డలకి, మన తరతరాలకి మన శిక్ష అంత పెద్ద పనిష్మెంట్ మనకు దేవుడిస్తాడు. కనుక మన జీవితాల్లో కూడా మరి గెహాజీ లాగా ఉండకుండా నయమాన్ దగ్గర ఎంతో సేవ చేస్తూ నమ్మకంగా ఉన్న గెహాజీ, ఆయన మంచి దైవ సేవకుడు అని తెలుసు, ఎలీషా గారు ఎంత గొప్ప భక్తుడని తెలిసి కూడా తెలిసి ఎంతో మోసం చేసి మరి ఆయన్ని అబద్ధం చెప్పి అవన్నీ తెచ్చుకున్నాడు. దానివల్ల ఏమైంది, ఎంతో పనిష్మెంట్ పొందుకున్నాడు. అందువల్ల మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా పశ్చాత్తాపడి మరి హేరోదు రాజు ఏం చేశాడండి, ఆ హేరోదు రాజుని మా ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేసి ఆ యొక్క గుహలో పెట్టి ఎన్నో బంధించి సైనికుల్ని కాపలా పెట్టారు. కాపలా పెట్టినంత మాత్రాన ఏమైందండి, ఆ దేవుడు 3వ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచాడు. లేచినందువల్ల ఏం జరిగింది, అయ్యో ఆ యొక్క ప్రధాన యాజకులు పెద్దలందరూ వచ్చి మరి ఏమని చెప్తారు రాజులకి, అధికారులకి, ఎందుకు ఇలా జరిగింది అనేసి అంటే వాళ్ళు అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పినప్పుడు ఏమైందండి, అది అబద్ధం చెప్పినందువల్ల ఏమైంది, వాళ్ళు శిక్షణ పొందుకున్నారు. ఎంత పనిష్మెంట్ జరిగిందంటే ఇక వాళ్ళ ఆ యొక్క చనిపోయిన తర్వాత వాళ్ళని ఎవరో రాత్రులు నిద్రపోయినప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి, నిద్రపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారిని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పమని చెప్పారు. అది ఎంత అబద్ధం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం శ్రమపడి 3 దినాల్లో నేను లెగస్తానని చెప్పాడు, లేచాడు. లేచిన సాక్ష్యం వాళ్ళు చూడకుండా ఏం చేశారు, ఎవరో ఎత్తుకుపోయారంట. ఎంత కాపలా కాశారు, బందోబస్తు పెట్టారు. ఆయన ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మతో తిరిగి లేచాడు. మరి ఒక దినాన్న మనం కూడా అందరం చనిపోతాము, అందరం లేస్తాము. ఈ రోజు కిషోర్ గారు బ్రదర్ చనిపోయాడు రాత్రి. ఆ విధంగా ఒకరోజు తర్వాత ఒకరు ఎవరో ఒకరు దేవుని సన్నిధి పోతానే ఉంటాం. మనం ఎప్పుడు ఎందుకు పోతాము, అవన్నీ మనము యథార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. యథార్థంగా ఉన్నప్పుడే మరి ఎన్నో కుతంత్రాలు ఇవన్నీ ఉంటే కూడా వాటికన్నిటికీ మనం లోబడకూడదని, అపవాది క్రియలకు లోబడకూడదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కయ్యను ఏబేలుతో చూసాం మనం, మొదటి హత్య అక్కడే జరిగింది. ఆదాము అవ్వల కుమారుడు కయ్యూను ఏబేలు మరి అక్కడే హత్యలు మొదలైనాయి. ఆ విధంగా ఈ లోకంలో హత్యలు గాని, మోసం గాని ఇవన్నీ ఏర్పడినప్పుడు ఏ విధంగా జరిగినాయి అవన్నీ అనేసి మరి దేవుని వాక్యంలో మనం చక్కగా చూసుకొని ఉంటున్నాం. కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ జీవితంలో ఈ యొక్క ఆదాము అవ్వలు సర్పం ఏ విధంగా యుక్తిగా ప్రవేశించిందో మరి ఈ లోకంలో కూడా మనం నలుగురు మధ్య ఉంటున్నాము, అన్యుల మధ్య ఉంటున్నాము, అపవాది మధ్యలో ఉంటున్నాము. అపవాదిని మనకి అంటుకోకుండా మనం జాగ్రత్తగా పవిత్రంగా అలా మంచి విశ్వాసంతో ప్రతి ఆదివారం ఆలయానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము. మన వరకు మనము ఎలా ఉంటున్నాము,
భక్తిగా ఉంటున్నామా, మరి అబద్ధాలతో ఉంటున్నామా, మోసంతో ఉంటున్నామా? ఈ అవ్వ దేవుడు ఏం చెప్పాడో అన్నీ చెప్పేసింది. అసలు తింటే మీరు దేవతల్లాగా ఉంటారనేసరికి ఆ స్త్రీ ఇంకా పొంగిపోయింది. అంటే ఆదిలోనే మొదట్లోనే లూసిఫరు దేవుడి కంటే ఎక్కువగా ఉండాలి నేను అనుకున్నాడు. కనుకనే ఈ అపవాది అందరి మధ్యలోకి వచ్చి మరి దేవుడి కంటే నేనే గొప్ప అని అది దాని పంతం నెగ్గించుకోవాలని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి కింద పడిపో దేవదూతలు పట్టుకుంటారని. ఒకవేళ ఆకలేస్తే మనం వెంటనే వీళ్ళు అయిపోయి తినేస్తాం. మరి సాతానికి అపవాదికి లోన్ అయిపోలేదు. ఆదాము అవ్వ లోన్ అయిపోయారు. దానివల్ల శిక్షలు పొందుకున్నారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు అలా చక్కగా ఆయన అపవాదిని తరిమివేశాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న మరి నేరాలు, మనం అబద్ధాలు ఇలా ఏమైనా ఉంటే అవన్నిటినీ మరి నెట్టి తోలివేసి మనం స్వతంత్రంగా ఉండాలని దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రం ఇచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా ఈ లోకానుసారంగా నడుచుకుంటే మరి అది అపవాదికి నరకానికి దగ్గర అయిపోతున్నట్టే. మనం ఎప్పుడు కూడా మరి దేవుని ఆజ్ఞలను ఆచరించి అనుసరిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనము అవన్నీ మరి ఆయన రాజ్యానికి వారసులు అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే రోమా 5వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉందంటే, రోమాలో ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం అంట. లోకములోకి ఈ పాపం ద్వారా మరణం ప్రవేశించింది, లేకుంటే మరణమే ఉండేది కాదు. ఇక్కడ ఎన్నో మొదట్లోనే దేవుడు ఎన్నో సృష్టించాడు. మరి ఆది కాండంలో 30వ అధ్యాయంలో మరి వృక్షదాత పండ్లు రాహేలుకి వాళ్ళు దేవుడు ఏదైనా తోటలో ఎన్ని రకాల చెట్లు సృష్టించాడంటే, ఒక పండు తింటేనే పిల్లలు పుడతారు, ఒక పండు తింటేనే మనకి జీవం కలుగుతుంది, ఒక పండు తింటే మంచి చెట్లు మనకు తెలియనిచ్చే మంచి చెట్లు మనకు కలుగుతాయి కదా. ఆది కాండం 2వ అధ్యాయం 16-15 వచనాల్లో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదని చెప్పింది. అంటే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాలు కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. మన జీవం ఇచ్చే వృక్ష ఫలాలు కూడా, అంటే జీవం దేవుడు మనకు జీవాయువు ఊదాడు, కానీ అదే విధంగా చెట్లు కూడా ఏర్పాటు చేశాడు. జీవం ఇచ్చే వృక్ష ఫలాలు కూడా దేవుడు ఆ ఏదైనా తోటలో ఏర్పరిచాడంట. అలాంటి ఆ ఏదైనా తోటని వీళ్ళు పాపం ద్వారా బయటికి వెళ్ళగొట్టబడ్డారు, నెట్టివేయబడ్డారు. కనుక మరి ఈ యొక్క భౌతిక మరణం, మన శరీరం వేరు, మన ఆత్మ వేరు. కనుక మరణం పొందినప్పుడు మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మరి అదే విధంగా భౌతిక మరణం శాశ్వతమైన నరకానికి తీసుకెళ్తుందంట. కనుక రోమా 8:1 ఏమని ఉందంటే, క్రీస్తున్న వారికి ఏ శిక్ష లేదంట. మరి దేవుడు శాశ్వతంగా మనల్ని ఈ లోకంలో ఆయనకి మనకి మధ్య సత్సంబంధాలు కలిగిన దేవుడు కాబట్టి మరి ఆయన శిలువ మరణం ద్వారా మన పాపానికి అంతిమ శిక్ష చెల్లించేలాగా ఆయన శిక్ష పొందాడు. కనుక మరి మనం ఆయన నమ్మి ఆయన వాక్యాన్ని ద్వారా నడుచుకుంటే మనకి ఎటువంటి శిక్ష ఉండదని రోమా 8వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడింది. 8వ అధ్యాయం 1వ వచనంలో ఏ శిక్ష ఉండదంట. క్రీస్తున్న వారికి, మనం క్రీస్తునందున్నామా అపవాదినందున్నామా? మనం అపవాదినందుంటే మనకు అన్ని శిక్షలే, నరకమే. మనకి ఇక రెండో దారి లేదు. కనుక మనము దేవుని అందుండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి మరణం అనే ఉండదంట. ఈ లోక మరణం కాదు, భౌతిక మరణం వేరు, ఆత్మ మరణం వేరు. ఆత్మ మరణం నరకంలో మనల్ని చావనీయదు. మనకి ఉంది కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ పురుగు చావకుండా ఉండాలంటే మన ఆత్మ పవిత్రంగా ఉండాలి. ఎటువంటి శిక్షలు పొందకుండా ఉండాలంటే మనము ఎలా ఉండాలి? పాపం అనే దాన్ని మనం దరికి రానికుండా దాన్ని దూరంగా, అబద్ధాలు, దొంగతనాలు, చాలా మంది ప్రేమిస్తున్నాము, ప్రేమంతో కామంతో కళ్ళుగా కనపడకుండా పోతుంటాయి. మాది తప్పు కాదులే అనుకుంటారు. అది కూడా పాపమే, అది కూడా ఒక మోహమే.
మోహపుతో చూపుతో చూసిన వాళ్ళు కూడా వ్యభిచరించినట్లేనంట. అలాంటి చూపులు కూడా మనలో ఉండకూడదు. ఎలాంటి జీవితం ఇచ్చినాం, ఒక సిగరెట్టేలే, మందేలే, ఏముందిలే కొంచెం చూద్దాం ఎలా ఉంటుంది అనుకుంటారు. సిగరెట్ తాగడమే పాపం, మరి అబద్ధాలు చెప్పడం పాపం, దొంగతనాలు చేయడం పాపం, ఇవన్నీ పాపంలోకి చెందినయే. కనుక మరి బత్షెబతో పాపం ఆ దావీదు ఎంత గొప్ప దేవుని యందు మంచి విశ్వాసంతో ఉన్న దావీదు, ఆయన ఒక్క బత్షెబతో చిన్న పాపం చేసినందువల్ల అరణ్యంలో ఆహారం లేక అలంటిస్తూ తిరుగుతా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ఆయనకు అన్ని శ్రమలే. ఎప్పుడైతే ఒక్కసారి పాపానికి అలవాటు పడ్డాడో ఆ తర్వాత ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. మనం చిన్నదేలే, కొంచెందేలే అని మనము కొంచెం తోలనాడినా కూడా మన జీవితాలు నాశనానికి వెళ్ళిపోతుంటాయి. అపవాదికి లోనైపోయినట్లే మన జీవితాలు ఇంకా. కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఒక 5 పాయింట్లు గుర్తుంచుకోవాలి. మంచి ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకం కాబట్టి మంచికి వ్యతిరేకం పాపం. రెండోది, దేవుడు చేయుచున్న విషయాలన్నీ చేయకపోవడం, దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఆయన ఆజ్ఞలన్నీ పాటించకపోవడం కూడా పాపమేనంట. ఆయన ఆజ్ఞలన్నీ మనకు తెలుసు. ఆజ్ఞలే మనకి బైబిల్లో మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చెప్పుకోవాలంటే టైం లేదు కాబట్టి. ఆజ్ఞలు పాటించకపోవడం పాపం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో ఆ మాట ఒక్కటే మనకు తెలియపరుస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోవడం ఒక పాపం అంట. కనుక అందరిని ప్రేమించాలనేది ఆయన ఆజ్ఞ. ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపం అంట. ప్రార్థన చేస్తూనే ఉండాలి, మన కోసము, మన సంఘస్థుల కోసము, మరి ముఖ్యంగా అనారోగ్యతలో ఉన్న వారి కోసం, మనకంటే విరోధులు, మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో వారి కొరకు ప్రార్థన చేయాలి. అలా చేయకపోవడం కూడా పెద్ద పాపం అంట. కనుక దేవుని ఆజ్ఞలు నెరవేర్చకపోవడం కూడా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనం నెరవేరుస్తుండాలి. ఆ ఆజ్ఞలన్నీ నెరవేర్చకపోతే అది కూడా ఒక పాపం అనేసి ఈ 4 పాపాలు మనం గుర్తుపెట్టుకొని మన జీవితాంతము మరి ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉండాల. దేవా, నేను ఈ దినం ఏం పాపం చేశానో, నా నోటి ద్వారా, మాట ద్వారా, నా చూపు ద్వారా నీకు అవియోగంగా ఏమైనా చేసి ఉంటే నన్ను క్షమించు తండ్రి. ఏ రోజుకి ఆ రోజు మనం ప్రార్థన చేస్తాలో దేవుని సన్నిధిలో ఆయన్ని క్షమించమని అడగాలి. ఈ ఆదాము అవ్వలు ఒకసారి మమ్మల్ని క్షమించు, మేము తెలియకుండా తప్పు చేశాము, నువ్వు తినొద్దన్న ఫలం మేము తిన్నాము, దానివల్ల మరి మమ్మల్ని క్షమించయ్యా అనేసి అడగల వాళ్ళు. ఆయన మీద అపవాది ఇట్లా సాడీలు చెప్పుకుంటూ వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మమ్మల్ని క్షమించు, నీ ఆజ్ఞని మీరేమో, నిన్ను నీ మాట నెరవేర్చలేకపోయాము అని ఎప్పుడు కూడా అడిగిన వారుగా మనం బైబిల్ ఎక్కడ అడగలేదు. అడిగి ఉంటే ఒకవేళ క్షమించబడి మరి ఆ లైఫ్ ఇంకా వేరే విధంగా ఉండేదేమో. కానీ ఆదాము అవ్వలాగా మనల్ని దేవుడు అడగట్లా. మీరు చేసిన పాపాలన్నీ క్షమిస్తానంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధనలో, నూతన బంధనలో వచ్చినప్పుడు. అందుకే ఎప్పుడు కూడా మనం మన జీవితంలో సత్యంతోనే ఉండాలి. ఆ హెబ్రీ 10:26 ఏమంటుందంటే, మనము సత్యంను గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఎక్కువ ఉండదంట. పాపమునకు బలి ఉండదండి. ఎప్పుడైనా మన బుద్ధిపూర్వకం మనకు తెలుసు, మన ఆలయానికి వస్తున్నాం, వాక్యం తెలుసు, అన్ని తెలుసు కూడా ఏదైనా చిన్న పాపం చేశామంటే దానికి ఇక నరకమే ప్రాయశ్చిత్తం, ఇంకేముండదు ఇక. కనుక మనం ఎప్పుడు కూడా పాపం వైపు జోలికి పోకూడదని, పాపానికి శిక్ష మరి మరణమే అనేసి దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు ఇచ్చిన వాక్యం ఇది. అంటే ఇక మరి సత్క్రియలు దేవుడు కయ్యూనుతో అంటాడు కదా, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీవు దాన్ని ఏలుదు అంటాడు. మనలో సత్క్రియలు, మంచి పనులు లేవనుకో, మనం అపవాదికి లోనైనట్లే. కనుక మనం ఏదన్నా మంచిగా మనం గర్వంగా ఒక పని చేసినప్పుడు మనం తలెత్తుకొని తిరుగుతాం. ఎప్పుడైతే మనలో పాపం ఉంటుందో అప్పుడు మనం తల ఉంచుకుంటాం. కయ్యను కూడా ఆ విధంగా తల ఉంచుకొని దేవుడికి విరోధంగా పాపం చేశాడు. కనుక మన ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి మనము మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆ రోజుల్లో
ఉపయోగించినట్టుగా ఆ యొక్క కొన్ని నిబంధనలు మనకు దేవుడు ఆ విధులన్నీ అవలంబించమన్నాడు. కాబట్టి ఆ విధులన్నీ మనల్ని ఆచరిస్తూ ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా నడుచుకోవాలని ఈ కొద్ది మనవులు పరిశుద్ధుడైన యేసుక్రీస్తునామన మనం చేస్తూ ముగిస్తున్నానండి. అని దేవుని యొక్క ధన్యత కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఓపిక ఉంది. చక్కని మాటలు వివరించినటువంటి మిసెస్ డి కిజాకుమారి గారికి సంఘ గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ప్రొఫెసర్ డాక్టర్ వి మాణిక్రావయ్య గారి పక్షముగా సంఘమంతటి పక్షముగా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తన పాడేటువంటి వారు ఉండేలా ప్రత్యేకమైన కీర్తన పాడువారు ఉంటే వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నా. మరి మన మధ్యలో ఉన్నటువంటి షోలమతి రాజ్ కుమార్ గారు వచ్చి మరి ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. Praise Lord. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము,
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సమాధానపరచును యేసు రక్తము. సమాధానపరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. ప్రైజ్ లార్డ్. మరి ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపించినటువంటి షులమిది గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి ప్రకటనలు గమనించండి. రేపటి దినపు 6వ రోజు, లెంటులోని 6వ రోజు ఆరాధన యథావిధిగా దేవాలయం మందు 7 గంటలకు ప్రారంభించబడును. ఆ రోజున అనగా రేపటి దినాన దైవర్తమానం అందించేవారు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో తరఫీదు నందుతున్నటువంటి స్టూడెంట్ పాస్టర్ రూబెన్ పాల్ గారు రేపటి దినాన మనకు ఫర్గివ్నెస్ అనేటువంటి అంశము మీద రేపటి దినాన దైవర్తమానము అందించనుంటున్నారు. అలాగే మరి ఈ ఆరాధన అనంతరము మనందరికీ కూడా మరి మినీ మీల్స్ ఏర్పాటు చేయడం జరిగినది. దీని కొరకు సహకరిస్తున్నటువంటి వారు మిస్సెస్ డి కెజియా కుమారి గారు, వారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన, మరి ఆరాధనా క్రమంలో జరుగుతూ ఉన్నాయి కనుక కొన్ని పరిస్థితుల్లో అననుకూలంగా ఉన్నటువంటి వారు జూమ్లో మీరు రావచ్చు. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి వారు మరి దేవాలయంకి వచ్చిన ఎడల మీతో కలిసి మేము మన రిడిమర్ లూథరన్ సంఘం అంతా కూడా కలిసి ప్రభువును ఆరాధించుట ఇష్టమై ఉన్నది కనుక మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. మరి సమయం కుదిరినటువంటి వారు, అనుకూలమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారందరూ కూడా దేవాలయంలోనికి వచ్చి ప్రభువును సంఘమంతటితో కలిసి ఆరాధించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇవి ఈనాటి ప్రకటనలు. సంఘమంతయు నిలిచి ఉన్న ఎడల ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదము తదుపరి క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 56వ కీర్తన పాడుకొనొచ్చు. ఆరాధన క్రమమును మనము ముగించుకుందాము. ప్రార్థింతుము. మహాపరిశుద్ధుడవును ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
మేమేమై ఉన్నామో అది కేవలము నీ ఉచితమైనటువంటి కృపయే అని మేము జ్ఞాపకం చేసుకొనుచున్నాం. మా దేవా, మా ప్రభువా, గడిచిన దినములన్నిటిలో క్షేమమును దయచేసి వాయిస్ రావట్లేదండి. నా ప్రయాణ మార్గములను దైత్యమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలను దీవించి సుఖమైన ప్రసవం దయచేసి బాలింతలు ఇచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదించి గర్భఫలము లేక ఎంతమంది బిడ్డలైతే వెనుకబడి ఉన్నారో సంఘమంతయు కూడా ప్రార్థించుచుండగా వారి జీవితాల గొప్ప కార్యములను జరిగించమని నీ సన్నిధిలో వేడుకొనుచూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువ, నేటి దినాన దైవర్తమానం అందించినటువంటి దాసురాలను దీవించండి, ఆశీర్వదించండి. తనను యజమానుని దీవించండి. కుటుంబం అంతటిని కూడా నీ చేతుల్లో పెడుతూ ఉండగా మీరు ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ ఆరాధన అనంతరము ఏర్పాటు చేయబడినటువంటి ప్రేమ విందుకై నీకు స్తోత్రాలు. ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని దీవించండి. తయారు చేసిన హస్తాలను, వడ్డించున్నటువంటి హస్తాలను తించున్న మాకు బలము, శక్తిని, ఆరోగ్యం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతయు నీకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా దేవ, ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి బిడ్డలను దీవించండి. పరోక్షంగా జూమ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తూ ఉన్నారో వారిని కూడా దీవించండి. మేమందరము కూడా కలిసి నీ సన్నిధిలో గడిపేటువంటి భాగ్యము మా అందరికీ దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువ, దుఃఖ సాగరములో ఉన్నటువంటి ప్రియ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కిషోర్ గారు వారి యొక్క సహోదరిని కోల్పోయి ఉండగా దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి మా దేవ, విడిచి వెళ్ళినటువంటి ఆత్మకు శాంతిని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మా సంఘం అంతటిని మరొకసారి నీ చేతుల్లో పెడుతూ ఉండగా మమ్మలను దీవించమని, ఆశీర్వదించమని, నీ కృపలో మమ్మలను బలపరిచి భద్రపరిచి సిలువలో వేలాడుచున్నటువంటి నీ వైపు చూస్తూ మా జీవితాలను నీ కొరకు సమర్పించుకునేటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకందరికీ తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాత్రి అయ్యేనా నేడబాయకు, దాత్రిపై జీకా టోలు గ్రమేను సహాయమేమి లేని వారికి సహాయుడనన్బాసి పోకోమి. ఏ కాలం బైనా నీ సహాయము లేక పిశాచిన్ గెల్వజాలను
నీకంటే నాకు లేదుగా, లోక ప్రకాశుడ నన్బాయకు, నా చింత నీవు చేరియుండగా, ఏ చింత అయినా నన్ను సోకునా, ఏ శత్రువైనా నన్ను గెల్చునా, నా శైలమానన్ బాసి పోకుమా. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అవునండి. మీరు కూడా వెళ్ళలేదా సామ్రాజ్యం? చర్చికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మరి సమయానికి ఎలా ఉంది? ఆరోగ్యం బాగుందా? పర్వాలేదు, కొంచెం నీరసంగా ఉంటుంది, అందుకే రాలేదు.